బాబు మీకే చెప్తున్నాను, దయచేసి అడ్డు తప్పుకోండి. మీరిప్పుడు నిషా గారికి కాబోయే భర్త. మీరు నాతో రూమ్లో ఇలా ఉండటం, మాట్లాడటం ఎవరైనా చూస్తే బాగోదు. దారివ్వండి. ఆగు జామ్. ప్లీజ్ చిన్నబాబు గారు తప్పుకోండి. నేను చెప్పేది మాత్రం పూర్తిగా విను. ప్లీజ్ బాబు, నేను వెళ్ళాలి, తప్పుకోండి. ప్లీజ్ జామ్, నువ్వు నన్ను అర్థం చేసుకో. నేను అడ్డు తప్పుకోను. లెగండి బాబు ప్లీజ్. ప్లీజ్ బాబు వీడక్కడ జాయిన్ అయ్యాడు. పని మనిషిలా పని చేసుకోకుండా యజమానురల్లా అయిపోవాలనుకున్నా దురుద్దేశంతోనే నువ్వీ పనులు చేస్తున్నావని నాకు తెలీదు అనుకుంటున్నావా? మీరు పొరపాటు పడుతున్నారు అమ్మగారు. అలాంటి దుర్బుద్ధులు నాకు లేవు. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నాకు ప్రేమ్ బాబుకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఇంటికి యజమాని, నేను ఇంటి పని మనిషిని. అంతకు మించి మా మధ్య ఏమీ లేదు అమ్మగారు. నన్ను నమ్మండి. నిన్ను నమ్మాలా? కొన్ని కన్నీళ్లు కాచి చెప్పేస్తే నమ్మేస్తామనుకున్నావా? నాకు కాబోయే భర్తతో సరసాలాడుతున్నావే, నిన్నెలా వదిలేస్తాం? నిషా, మీరు పొరపాటు పడుతున్నారు. అక్కడ బ్యాడ్ గా ఏం జరగలేదు. నువ్వు కాస్త ఉండి ప్రేమ. అది నీకు ఏం మందు పెట్టిందని ఇంకా దీన్ని వెనకేసుకొస్తున్నావు? అలా మాట్లాడకండి అమ్మా. ఇంకెలా మాట్లాడాలి? నాకు కాబోయే వాణ్ణి లోపలికి తీసుకువెళ్ళి తలుపులు వేసుకున్నా కూడా మీ మధ్య ఏం జరగలేదని నువ్వు చెప్తే మేము నమ్మేయాలా? మేమేమైనా చెవిలో పువ్వులు పెట్టుకున్నావనుకున్నావా? చెప్పవే, ఏం జరిగిందో చెప్పు. ఆపువి నీ దొంగబొట్లు. ఆంటీ, మీరేం చేస్తారో నాకు తెలీదు. ఇది ఇంకొక క్షణం కూడా ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. చాలదా? అక్కడితో సరిపెట్టుకో. నేను చెప్తున్నానండి, చామంతది అలాంటి వ్యక్తిత్వం కాదు. మీరంతా తనని అపార్థం చేసుకుంటున్నారు. తను చాలా మంచిదండి.
యశ్వంత్, నీ క్లాస్మేట్ అయినంత మాత్రాన తను మంచిదైపోతుందా? ఏం తెలుసని తన గురించి మాట్లాడుతున్నావు? ఇలాంటి పని వాళ్ళ మనసులో ఉన్నది పైకి తెలియనివ్వర్రా. అడుగుగానే కనిపిస్తారు. అవకాశం దొరికితే ఎంతకైనా తెగిస్తారు. ఇలాంటి ఒక పని మనిషికి నువ్వు సర్టిఫికెట్ ఇస్తున్నావా? అది కాదు నాన్న, చామంతి. షడప్, సైలెంట్ గా ఉండు. ఛీ, ఈ చామంతి చేసిన ఘనకార్యం బయటపడి 10 మందికి తెలిస్తే ఈ ఇంటి పరువు మొత్తం గంగలో కలిసిపోతుంది. పరువు పోయే పని ఏం జరగలేదు దీక్ష. ఒక్కొక్కసారి చూసే మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయంటారు. అదే జరిగింది. అంటే ఏంటి ప్రేమ్, మీరు అసలు ఆ రూమ్లోనే లేరు, ఉన్నారు అనుకుని మా కళ్ళు మమ్మల్ని మోసం చేసి ఆ భ్రమని కలిగించాయంటావా? అసలు చామంతి ఆ రూమ్లోకే తీసుకెళ్ళలేదంటావా? తనేమి నన్ను తీసుకెళ్ళలేదు. ఇది నిన్ను తీసుకెళ్ళకపోతే నువ్వే వెళ్ళావా? చెప్పు ప్రేమ్. మౌనంగా ఉన్నాడంటే అర్థం కావడం లేదా నిషా? ఇదే నా కొడుకుని తీసుకెళ్ళింది. లేదమ్మగారు. నువ్వు ఇంకొక్క మాట మాట్లాడావంటే నిన్నిక్కడే చంపినా చంపేస్తాను.